ఇటు కృష్ణా జిల్లా పెడన పెనమలూరు నియోజకవర్గాలపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది. పెనమలూరు నుంచి జోగి రమేష్ ను బరిలోకి దింపబోతోంది వైసీపీ. పెడన నుంచి ఉప్పల హారిక పేరు ఫైనల్ చేశారు సీఎం జగన్. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం. కృష్ణా జిల్లా పెడన పెనమలూరు నియోజకవర్గాలపై ఇప్పటికే వైసీపీ క్లారిటీ ఇచ్చింది. పెనమలూరు నుంచి జోగి రమేష్ ను బరిలో దింపబోతోంది వైసీపీ. పెడన నుంచి ఉప్పల హారిక పేరు ఫైనల్ చేశారు సీఎం జగన్. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం. ఏపీలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి, రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఇటు కృష్ణా జిల్లా పెడన పెనమలూరు నియోజకవర్గాలపై ఇప్పటికే వైసీపీ క్లారిటీ ఇచ్చింది. పెనమలూరు నుంచి జోగి రమేష్ ను బరిలో దింపబోతోంది వైసీపీ అధిష్టానం. అటు పెడన నుంచి ఉప్పల హారిక పేరు ఫైనల్ చేశారు ఏపీ సీఎం జగన్. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి సీఎం జగన్ ఈరోజు కీలకంగా సమీక్షించారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించి ఒకటి పెడన నియోజకవర్గం, అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గంతో పాటు తిరువూరు నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈరోజు వచ్చేసింది. అయితే ముఖ్యంగా పెడన నియోజకవర్గం నుంచి చూసే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం పెడన నియోజకవర్గంలో ఆయన కంటిన్యూ అవుతున్నారు. గతంలో జోగి రమేష్ కి టికెట్ లేదని, లేదంటే ఎంపీ స్థానానికి వెళ్తారని, లేదంటే మైలవరంకి వెళ్తారంటూ కూడా అనేక ప్రచారాలు జరిగాయి. కానీ ఇటీవలే అంటే వారం రోజుల క్రితం పెడన నుంచే తాను పోటీ చేయాలంటూ కూడా సీఎం జగన్ ఆయనకి ఆదేశాలు ఇవ్వడం, అయితే పెడన నుంచే తాను పోటీ చేస్తున్నానంటూ కూడా ఆయన వర్క్ కూడా స్టార్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా పార్థసారథి ఏదైతే పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి ఆయన టీడీపీ వైపు వెళ్తున్నారు. రేపు చంద్రబాబును కూడా ఆయన కలవబోతున్నారు, టీడీపీలో జాయిన్ కాబోతున్నారు. కాబట్టి పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, అలాగే పెనమలూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. కాబట్టి బీసీ స్థానాన్ని బీసీతోనే రీప్లేస్ చేయాలని సీఎం జగన్ జోగి రమేష్ ను పెనమలూరుకి మార్చుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు జోగి రమేష్ కూడా సీఎం జగన్ కలిశారు, ఉదయం కలిశారు, తర్వాత మధ్యాహ్నం కూడా కలవడం జరిగింది. అయితే సుదీర్ఘంగా చర్చల తర్వాత జోగి రమేష్ ను పెనమలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జోగి రమేష్ కూడా అంగీకరించినట్టుగా సమాచారం అవుతుంది. ఇక పెడనకు సంబంధించి ప్రస్తుతం పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే జోగి రమేష్ ను పెనమలూరుకి పంపిస్తున్నారు. కాబట్టి ఇక పెడనకు సంబంధించి ఏదైతే కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉప్పాల హారికను గతంలో కూడా ఉప్పాల కుటుంబం కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. అప్పుడు ఉప్పాల హారికను పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఉప్పాల హారికను ఎమ్మెల్యేగా పెట్టాలంటూ కూడా ఆయన ఆలోచించినప్పటికీ కూడా కొన్ని ఈక్వేషన్స్ వల్ల అది సెట్ కాలేదు. ఇప్పుడు జోగి రమేష్ ను పెనమలూరుకి పంపిస్తున్నారు. కాబట్టి ఉప్పాల హారికను పెడన ఇన్ఛార్జ్ గా నియమించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిరువూరుకు సంబంధించి ఏదైతే తిరువూరు నుంచి ముందు నుంచి కూడా తిరువూరు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షనిధిను మార్చేస్తారంటూ కూడా ఫస్ట్ నుంచి కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కొత్త వ్యక్తిని ఎవరిని నియమిస్తారనే దానికి సంబంధించి చాలా రోజుల నుంచి అనేక పేర్లు ప్రచారం జరిగాయి. అయితే తాజాగా కేశినేని నాని పార్టీలో జాయిన్ అవుతారు. కాబట్టి సీఎం జగన్ కూడా నిన్న కలిశారు. కాబట్టి కేశినేని నాని వర్గానికి సంబంధించి కేశినేని నాని అడిగినట్టుగా తిరువూరుకు సంబంధించి ఒక కేశినేని నాని వర్గానికి చెందినటువంటి ప్రస్తుతం తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి స్వామిదాస్ ను తిరువూరు ఇన్ఛార్జ్ గా వైసీపీ నియమించే ఆలోచన ఉంది. ప్రస్తుతం తిరువూరు ఇన్ఛార్జ్ స్వామిదాస్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ని కలిసారు. ఆయన పార్టీలో కూడా జాయిన్ కాబోతున్నారు. అయితే తిరువూరు ఇన్ఛార్జ్ గా స్వామిదాస్ ని సీఎం జగన్ నియమించే ఆలోచన కనిపిస్తుంది. ఇక తిరువూరుకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షనిధి కూడా టీడీపీ వైపు అడుగులు వేయడం, పార్థసారథితో పాటు తాను కూడా టీడీపీలో చేరే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే సీఎం జగన్ ఇచ్చేశారంటూ సమాచారం అయితే ఉంటుంది. ముఖ్యంగా పెడనకు సంబంధించి ఉప్పాల హారిక, అలాగే పెనమలూరుకు సంబంధించి జోగి రమేష్, అదేవిధంగా తిరువూరుకు సంబంధించి స్వామిదాస్, ఈ ముగ్గురు ఇన్ఛార్జ్ గా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇన్ఛార్జిల మార్పులకు సంబంధించినటువంటి 3వ జాబితా ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఆ 3వ లిస్ట్ లో ఈ 3 పేర్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.